నిరంతరం ప్రయత్నముంటే నిరాశకు సైతం నిరాశ పుట్టించే సత్తువ మనిషికి ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఉండే ఆ మొండి పట్టుదల అసాధారణం. హైదరాబాదుకు చెందిన నందిని జీవితమే అందుకు నిదర్శనం. చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు ఇలా అంతా సాఫీగా సాగుతున్న వేళ విధి ఆమెను వెక్కిరించింది. బ్రెస్ట్ క్యాన్సర్ రూపంలో మృత్యువు పలకరించింది. అదే సమయంలో వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు. అటు అనారోగ్యం, ఇటు ఒంటరితనంతో జీవితం అంధకారం అనిపించినా ఆమె తలవంచలేదు. తన 3 పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగి క్యాన్సర్పై గెలిచింది. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్గా రాణిస్తుంది. ఈమె పేరు నందిని. హైదరాబాద్ యువతి. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు మరణించారు. మేనమామలు పెంచి పెద్ద చేశారు. పెళ్లైన తర్వాత విజయవాడకి వెళ్ళింది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నందిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే ఉండగా క్యాన్సర్ వచ్చింది. అధైర్య పడకుండా పోరాడి దాన్ని గెలిచింది. అదే సమయంలో అనివార్య కారణాల వల్ల విడాకులు కావడంతో తిరిగి హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ కాలం గడిపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ఇలా వివరిస్తోంది. మాకు చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. మేము 4 ఆడపిల్లలు, 2 అక్కలు, నేను ఇంకా మా సిస్టర్. మా మమ్మీకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, 2 అక్కలు, ఒక చెల్లెలు. ఇంకా మా 4 కూడా వాళ్ళే చూసుకున్నారు. మా చదువులు, మా మంచు చెడు అండ్ స్టడీ పరంగా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా 4 వాళ్ళే చూసుకుని వాళ్ళే పెళ్లిళ్ళు చేసి వాళ్ళే మంచి చెడు చూశారు. బీఎస్సీ స్టాఫ్ నర్సింగ్ చేశాను. మ్యారేజ్ చేశారు విజయవాడలో. అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల మేము విడిపోయాం. సడన్గా నాకేదో చెస్ట్ నొప్పి వస్తుంది. 1 వీక్ నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఏంటంటే తెలియట్లేదు. ఒక ఆవిడ ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకో అంటే ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళాను. వాళ్ళు టెస్ట్లు ఫ్రీ అని అంటే ఫ్రీయే కదా చూపించుకుందాని వెళ్తే వాళ్ళు ముక్క టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ట్రీట్మెంట్ అసలు ఏం అవ్వట్లేదు సరిగ్గా. సరే అని చెప్పి బయటకు వెళ్ళి ఇంకా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 4 lakhs అవుతాయమ్మా, మరి చేయించుకుంటావా అంటే ఇంకా అప్పులు చేసి గోల్డ్ ఉంటే అవన్నీ అమ్మేసి సర్జరీ చేయించుకున్నాను. ముందు ఉద్యోగం చేస్తూ ర్యాపిడో కెప్టెన్గా పనిచేస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో మరింత కష్టపడాలని అనుకుంది నందిని. ర్యాపిడో కెప్టెన్గా ఉన్న సమయంలోనే సోదరుడి సలహాతో కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఊబర్, ర్యాపిడో వంటి యాప్ల ద్వారా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. దాంతోపాటు పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది. అంటే ఇంకా అప్పులు ఎక్కువైపోయినాయి. నేను ఇంటికాడ ఉండడం, నాకు మెడిసిన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ అని ఎవరు లేరు. ఇంకా అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నా ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే హస్బెండ్ నుంచి దూరంగా వచ్చేసాను. ఏమంటారో ఏమో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి వచ్చింది అంటారేమో అని ఫ్యామిలీలో ఎవరికి చెప్పుకోలేదు. నేనే ఉండి నేనే దగ్గరుండి చూసుకుని బాగా ఒక దగ్గర ఒక 7 lakhs వరకు సర్జరీస్ కానీ వాటికి కానీ బాగా అప్పులు అయిపోయింది. ఇంకా అలాంటి టైంలో హైదరాబాద్ వెళ్ళాలి, హెల్త్ క్యూర్ అయింది కదా, కష్టపడదాం చేద్దాం, ఏం చేయాలనుకున్నప్పుడు జొమాటో కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా అప్పుడు వచ్చి ఫస్ట్ జొమాటో చేసామన్నమాట. జొమాటో చేసుకుని హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు హాస్పిటల్, 1:30 నుంచి ఖాళీ. జొమాటో లేకపోతే బిగ్ బాస్కెట్, సాడ్ ఎఫెక్ట్స్ ఇలా కొన్ని చేశాను. పిల్లల ఫీజులు కట్టేందుకు, ఇల్లు గడిచేందుకు మరింత సమయం కష్టపడాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడుతోంది నందిని. ఆ సమయంలో పిల్లలకు తోడుగా నందిని చెల్లెలు ఉంటోంది. ఏదేమైనా శరీరం ఎంత అలసిపోయినా పిల్లల కోసం రోజంతా డ్రైవింగ్ చేసి డబ్బులు సంపాదిస్తూ సగర్వంగా బతుకుతున్నానని వివరిస్తోంది. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వచ్చి బైక్ మీద చేసేదాన్ని. బైక్ మీద చేసినప్పుడు 1500 ఖచ్చితంగా 1:30కి స్టార్ట్ అయ్యేదాన్ని హాస్పిటల్ నుంచి. ఈవినింగ్ 9 వరకు చేసుకునేదాన్ని. 1500 ఖచ్చితంగా చేసుకునేదాన్ని. తర్వాత కొంచెం హాస్పిటల్ జాబ్ చేయలేకపోయాను. సో దానివల్ల ఎవరో ఒక అన్న చెప్పారు, క్యాబ్ మీద ట్రై చేయమ్మా, ఆడపిల్లలకి బాగుంటే చేసుకోవచ్చు, ఏం భయం ఉండదు అని చెప్తే సరే అని చెప్పేసి అని కొంచెం క్యాష్ అది తీసుకుని క్యాబ్ చేస్తున్నాను. పర్లేదు, ఇప్పుడు బాగుందన్న. పొద్దున్నే 6ంటికి వెళ్తాను, ఈవినింగ్ 11 వరకు చేసుకుంటాను. 4000 వస్తాయి. అన్నీ పోను ఒక 2500 ఖచ్చితంగా మిగులుతాయి. దాంట్లో నా పిల్లల్ని నేను కొంచెం బాగా చూసుకుంటున్నాను. మహిళ అంటేనే శక్తి. అలాంటి వారిని ఈ రంగాలకు పనికిరారు అనే అధికారం ఎవరికీ లేదని వివరిస్తోంది. ఫలానాది మీకు చేతకాదు అంటే మహిళలు ఖచ్చితంగా చేసి చూపించాలని చెబుతోంది. ప్రయత్నిస్తే మనిషికి రానిదంటూ ఏదీ ఉండదని, అదే ఈ రోజు తనను, తన కుటుంబాన్ని ముందుకు నడుపుతోందని ధైర్యంగా చెబుతోంది క్యాబ్ డ్రైవర్.
అసలు ఈ రెండింటి వల్ల దేని వల్ల కూడా ఇంత కూడా బ్యాడ్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. చాలామంది అంటారు బైకుల మీద అబ్బాయిలు కూర్చుంటారు, ఏదేదో చేస్తారు, నమ్మకూడదు, ఆడపిల్లవి ఎలా, అట్లేం లేదన్న. ఎవ్వరు ఇంతవరకు ఇంత బ్యాడ్ ఇంప్రెషన్ అనేది నా సర్వీస్లో చూడలేదు. 3 years అవుతుంది. సో నేను ఎప్పుడు ఇంతవరకు కూడా ర్యాపిడోలు ఇలా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఏమన్నా అసలు ఇంతవరకు లేదన్న. ఇంకా వన్స్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేశారు, అక్క జాగ్రత్త, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, హ్యాపీ, మీరు చేసుకోండి అని చాలా మంది ఎంకరేజ్మెంట్ చేశారు. హ్యాపీ అన్న. ఊబర్ ర్యాపిడో చాలా బాగుంది. యూనియన్ బడ్జెట్ రోజు నేను చాలా టెలివిజన్ స్టూడియోస్లో డిబేట్స్ కోసం వెళ్ళాను. డిబేట్ అయిన తర్వాత ఇంకొక స్టూడియోకి వెళ్ళడానికి ఒక ఊబర్ క్యాబ్ బుక్ చేశాను. ఫస్ట్ డ్రైవర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేశారు. రెండవ డ్రైవర్ కూడా యాక్సెప్ట్ చేసి ఆయన కూడా క్యాన్సిల్ చేశారు. ఊబర్ ఆటోమేటిక్లీ మూడో డ్రైవర్ని అసైన్ చేశారు. అప్పుడు నేను నా బ్యాగ్ అంతా ఎత్తుకొని బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు సడన్గా పేరు డ్రైవర్ ఎవరని చూసుకుంటే ఒక లేడీ పేరు వచ్చింది, నందిని అని. అప్పుడు కూడా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే కొన్ని కేసెస్లో కారు ఓనరు కార్ డ్రైవరు సపరేట్ ఉండొచ్చు అని చెప్పి. సరే అని చెప్పి నేను నడుచుకుంటూ మెయిన్ రోడ్ దాకా వెళ్ళాను. ఒక లేడీ కనిపించింది డ్రైవర్గా. అప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను, ఎందుకంటే నేను అనుకున్నాను అది బహుశా తప్పేమైనా అయిందో అనుకుని మళ్ళీ అడిగాను, అమ్మ ఊబర్ అంటే కరెక్ట్ నెంబర్ ప్లేట్ కూడా మ్యాచ్ అయింది నా ఫోన్లో ఉన్న బుకింగ్తో. అట్లనే మాట్లాడుకుంటూ జూబ్లీ హిల్స్లో ఇంకో స్టూడియోకి వెళ్తున్నప్పుడు, అమ్మ ఏం చేస్తారు, ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు అంటే, సంవత్సరం నుంచి నేను నడిపిస్తున్నాను సార్ కార్ అన్నారు. బాగా నడిపించింది పాప. నెక్స్ట్ స్టూడియో దాకా చేరుకున్నప్పుడు ఆమె ఫోటో తీసుకొని సాయంత్రం కాగానే నేను మళ్ళీ ఒక చిన్న స్టోరీగా రాసి అది నా ఫేస్బుక్లో, నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. చూస్తూ 2 రోజుల్లో చాలామంది, లక్షలాది మంది చూశారు అది. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కొడుకు అండ్ అఫ్కోర్స్ పొలిటీషియన్ ఇన్ హిజ్ ఓన్ రైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆయన కూడా చూసి ఆయన కూడా దాన్ని రీట్వీట్ చేయకుండా కానీ ఆయన కామెంట్ కూడా రాశారు దాంట్లో. విజయవాడ నుంచి కష్టపడి ఒక అమ్మాయి, ఒక లేడీ హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటుంది. కానీ నేను ఆ స్టోరీ కావాలని ఆమెకి పబ్లిసిటీ ఇవ్వడానికో నా వ్యూ పాయింట్ పెట్టడానికో చేయలేదు. నాకు మంచిగా అనిపించింది, ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీ అనిపించింది. దానికోసం నేను ఆ ఫోటో తీసుకొని చిన్నగా స్టోరీగా రాశాను. నందినికి భువన, భువనేశ్వరి, శ్రీనివాస్ 3 పిల్లలు. 6, 5, 4వ తరగతి చదువుతున్నారు. బడిలో పాఠాలతో పాటు అమ్మ పడే కష్టం జీవితానికి సరిపడా ధైర్యాన్ని ఇస్తోందని చెబుతున్నారు. అమ్మ అంటే బెస్ట్ ఫ్రెండ్ అని, అమ్మతో అన్ని విషయాలు పంచుకుంటామని చెబుతుంటే ఆ తల్లి మురిసిపోతోంది. మా మమ్మీ నాకు నచ్చినవి అన్నీ కొనిచ్చిద్ది. రోజు క్యాబ్కి 6కి వెళ్ళిద్ది, మళ్ళీ నైట్ 12కి వచ్చిద్ది, మళ్ళీ నచ్చింది ఇప్పించిద్ది మా మమ్మీ. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళిద్ది, అప్పుడప్పుడు ఆడుకోవడానికి కిందకు పంపించిద్ది, అప్పుడప్పుడు మళ్ళీ బీచ్కి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ ప్రేమగా చూసుకొనిద్ది. మా మమ్మీ రోజు కష్టపడుతూనే ఉంటుంది. సండే కూడా ఎప్పుడు ఖాళీగా ఉండదు. థ్యాంక్స్ యూ. మా మమ్మీ కోసం నేను బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని మంచి చూసుకోవాలి. మమ్మీతో నేను ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఏమన్నా బాధలు ఉంటే కూడా ఏమన్నా చెప్పుకొని షేర్ చేసేసుకుంటా. పెద్దయ్యాక నేను డాక్టర్ జాబ్ చేయాలనుకుంటున్నాను. మంచి చదువుకుంటాను. మా చెల్లిని మా అందరినీ, మా ఫ్యామిలీ అందరిని మంచి చూసుకుంటాను. మా మమ్మీకి ఏది కావాలంటే, మా ఫ్యామిలీ అందరికి ఏది కావాలంటే అది చేసి పెడతాను. థ్యాంక్ యూ. సగర్వంగా నిలబడాలంటే సవాళ్లతో సహవాసం తప్పదని చెబుతోంది నందిని. ఈ ప్రయాణంలో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నానంటూనే తనకు మానసికంగా ధైర్యాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు చెబుతోంది క్యాబ్ డ్రైవర్. ఒంటరి మహిళగా నగర వీధుల్లో క్యాబ్ నడుపుతూ తన పిల్లల జీవితానికి మెరుగైన ఇంధనంగా మారింది తల్లి. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, అందుకు కావాల్సింది ధైర్యం మాత్రమేనని మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది నందిని. కెమెరామెన్ శ్రీనివాస్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.